వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాస్ హోమ్. నేను మీ ప్రియాని. ఆగండి, మీ క్వశ్చన్ ఇన్నాళ్ళు ఏమైపోయా ప్రియా, వీడియోనే చేయట్లేదు అని అంటారు కదా. హోల్డ్ ఆన్, నేను ఎప్పుడైతే చెప్పబోతున్నాను. ఈ బ్రేక్ అయితే మంచి విషయానికి బ్రేక్ పడింది అనుకోవాలి. ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళు డాలస్ నుంచి వచ్చారనమాట సిన్సినాటికి. సో మేము అందరం మంచిగా బ్రేక్ వేద్దాం అనుకుందాం. అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత లేజీ అయిపోయాను. తర్వాత శ్రావణ శుక్రవారం వచ్చింది, వినాయక చవితి, అలా నిమగ్నం అయిపోయాను అనమాట. ఇంకా కొంచెం బ్రేక్ వచ్చిందంటే అలా ఎక్స్టెండ్ అవుతుంది కదా, అలా ఎక్స్టెండ్ అయ్యి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో మేమైతే 2-3 ట్రిప్పులు ప్లాన్ చేసాం. దాంట్లో ఫస్ట్ ట్రిప్ ఈ టెనెసీ, దాంట్లో డే 1 అనమాట. ఈ డే 1 ఎక్కడికి వెళ్ళామంటే టెనెసీలో ద లాస్ట్ సీ అడ్వెంచర్ అని మొత్తం అంతా కేవ్ కిందే ఉంటుంది. కార్ ఓపెన్ చేసి కాల్ కింద పెట్టామో లేదో అంతే, భోరున వర్షం. ఇంకా అయిపోయిందిలే ట్రిప్ అనుకున్నాము. కాకపోతే వెళ్ళి చూస్తే మొత్తం అంతా అండర్ గ్రౌండే. సో నో ప్రాబ్లం అనమాట, హ్యాపీగా ఎంజాయ్ చేశాం. అండ్ ఈ ట్రిప్ వచ్చేసి ఈ లాస్ట్ సీ అడ్వెంచర్ వచ్చి అంత కేవ్ కిందే ఉంటుంది అనమాట. అంత రాక్సే ఉంటాయి. బయట ఎటువంటి టెంపరేచర్ ఉన్నా పర్ల, లోపల మాత్రం జిల్లని ఏసీ వేసినట్టు మళ్ళీ కూలింగ్ ఉంటుంది అనుకోండి, బాగుంటుంది. ఎప్పుడు చూసినా అక్వేరియం, పార్క్స్, జూ ఇవే కాకుండా కొన్ని సార్లు బ్రేక్ తీసుకొని ఇటువంటి టైప్ ఆఫ్ ప్లేసెస్కి వెళ్తే ఒక చేంజ్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ మాకు తెలీదు మొత్తం రాక్ ఉంటుందని, బట్ వెళ్ళాకే తెలిసింది. కానీ బాగుంది. అండ్ టికెట్స్ విషయానికి వస్తే ఆన్లైన్లోనే ఉంటుంది అండ్ డైరెక్ట్గా కూడా అవైలబుల్ ఉంటాయి. మేమైతే డైరెక్ట్గా చేసుకున్నాం. ఆన్లైన్లో అయితే కొన్ని ఛార్జెస్ ఎక్కువ పడతాయి. సో అందుకనే డైరెక్ట్గా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ టూర్ అయితే మనకి గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ సర్టెన్ పీపుల్ అందరూ వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొని టూర్ అయితే స్టార్ట్ చేస్తారు. సో అలా అయితే మా లాస్ట్ సీ అడ్వెంచర్ ట్రిప్ అయితే లోపల స్టార్ట్ అయింది అండర్ కేవ్. సో ఈ కేవ్ బేసిక్గా వచ్చేసి లాస్ట్ సీ అంటే ఆ సీ కనుమరుగైపోతున్న టైంలో కొంచెం లేక్గా కేవ్ కింద ఉండిందనమాట. సో అక్కడ చిన్న బోట్ రైడ్ ఉంటుంది. అది పైన అంత దూరం నడిచిన తర్వాత కింద ఆ సీని చూడగానే ఓ మై గాడ్, అసలు బాగాలే ఉంటుందండి. నడిచిన నడకంతా కూడా స్ట్రెస్ అంతా పోయి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ బయట టెంపరేచర్ ఎలా ఉన్నా లోపల చల్లగా ఉంటుంది కదా, అసలు చెమటే పట్టదు, హ్యాపీగా జర్నీ చేయవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ రాక్స్ గురించి మన గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అక్కడ మా మేనల్లుడు అయితే కంప్లీట్గా ఇది ఎప్పుడు ఫామ్ అయింది, ఎవరు కనిపెట్టారు, ఇవన్నీ అడిగి బుర్ర తింటా ఉన్నాడు. సో నేనైతే మంచిగా వీడియో తీసేసుకున్నా. ఎనీవేస్ అవి నాకు చెప్పినా అర్థం కావు కాబట్టి. సో అలా అయితే, అండ్ ఇక్కడ రాక్స్ తెలుసా చాలా అనీవెన్గా ఉంటాయి. హైట్ అయితే మస్ట్ అండ్ షుడ్ చూసుకొని వెళ్ళాలి. అండ్ ఎప్పుడు కూడా ఇక్కడ రాక్స్ని టచ్ చేయొద్దు అని చెప్పి అంటారు. సో అందుకని టచ్ చేసే అవకాశం లేదు. సో కొన్ని రాక్స్ మాత్రం టచ్ చేయొచ్చు అన్నారు. అవి ఏమో ఏంటో తెలీదు. సో అలా అయితే అయిపోయింది. అండ్ అక్కడక్కడ చిన్న వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి. సో వాక్వే అంతా కూడా కొంచెం స్కిడ్డిగా ఉంటుంది, చూసుకొని నడవాలి. అండ్ పిల్లలైతే ఖచ్చితంగా, చిన్న పిల్లలు అయితే కనుక స్ట్రాలర్ తీసుకొని అస్సలు వెళ్ళలేరు. అండ్ పెద్దవాళ్ళైతే బాగా నడిచే వాళ్ళు ఉంటేనే తీసుకెళ్ళండి, లేకపోతే ఖచ్చితంగా బిస్కెట్ అవుతుంది. ఫైనల్లీ మొత్తం వాక్వే అంతా చూసేసిన తర్వాత అలా లాస్ట్ సీలో ఆ బ్లూ వాటర్స్ని విత్ లైటింగ్ చూస్తే ఓ మై గాడ్, నడకంతా అయిపోయింది. ఇప్పుడు భలే ఉందిగా అనిపించింది అనమాట. చాలా బాగుంది. మోస్ట్లీ అట్మాస్ఫియర్ అంతా బాగుంది. అంటే మనకు అక్కడ ఏవి లేకపోయినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్తో వెళ్ళారంటే కొంచెం ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంత దూరమైనా నడిచేస్తాం కదా. సో అలాగే ఇక్కడైతే బోట్ రైడ్ ఉందన్నమాట. ఇది లిటరల్గా ఒక 800 feet డెప్త్ ఉంటుంది కిందికి. నాకైతే ఆ బోట్ రైడ్ ఎక్కినప్పుడు మాత్రం భలే భయమేసింది అసలు. ఎందుకంటే ఎటువంటి సేఫ్టీ గార్డ్స్ ఏమీ ఉండవు, బట్ అంత ఫాస్ట్గా తీసుకెళ్లరు, స్లోగా తీసుకెళ్తారు. బట్ చాలా బాగుంది. అక్కడక్కడ ఫిషెస్ కనిపిస్తూ ఇవన్నీ చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా సిన్సినాటి నుంచి టెనెసీకి సిన్సినాటిలో ఉంటే కనుక ఈ టెనెసీ ట్రిప్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే మేము డే 1 టెనెసీ ట్రిప్కి వెళ్తే డే 2 నేను తర్వాత రివీల్ చేస్తాను, ఇంకొక ప్లేస్కి వెళ్ళాను అనమాట. సో బేసిక్గా ఈ టెనెసీ ప్లేస్ సిన్సినాటి నుంచి 4 hours 30 minutes అనుకోండి. సో చిన్నగా ట్రిప్ ఏదైనా ప్లాన్ చేయాలంటే ప్లాన్ చేయొచ్చు. సో చూసారు కదా, అక్కడ స్టార్ట్ అయ్యి అప్పుడే ఇంత దూరం వచ్చేసాం. భలే ఉంది తెలుసా. నేను మాటల్లో చెప్తే ఏంటి ప్రియా ఏముంది అని అనుకుంటారు, కానీ లిటరల్గా అంత దూరం నుంచి నడిచి వచ్చిన తర్వాత ఇలా ఒక చిన్న రైడ్ అయితే వెక్కినప్పుడైతే భలే ఉంది. నాకైతే మా అబ్బాయి పిచ్చగా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే దీంట్లో బోలెడన్ని ఫిషెస్ ఉన్నాయన్నమాట. వాడు అసలే ఫిషెస్ పిచ్చోడు. సో అందుకే మంచిగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇక్కడ కూడా గైడ్ అయితే మాకు చెప్తుంది
అండ్ ఈ బోట్ రైడ్ని నేను ఎంజాయ్ ఎలా చేశాను అని నా ఫీలింగ్ చెప్పే కంటే మీరే మంచిగా మ్యూజిక్తో చూసేయండి. ఫైనల్గా డే 1 ట్రిప్లో ఒక ఘట్టాన్ని లాస్సీ అడ్వెంచర్ అనే ఘట్టాన్ని అయితే కంప్లీట్ చేసాము. దిగేటప్పుడు భలే ఉంటుంది, వీడియో తీసుకుంటూ హ్యాపీగా దిగడంలో ఏముంటుంది, ఎక్కేటప్పుడు కదా అసలు మజా తెలుస్తుంది. సో ఎంతైతే దిగామో అంతంటే అంత పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ లేదు, అందుకే చెప్పాను చిన్నపిల్లలైతే స్ట్రాలర్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, జామ్ జామ్ అని అనుకుంటారేమో, అస్సలు కుదరదు, వాళ్ళని ఎత్తుకొని నడవాలి. అండ్ పెద్దవాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా చూసుకొని నడవగలను అని అనుకుంటే సాహసించవచ్చు. పార్కింగ్ విషయానికి వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్, సో మంచిగా పార్క్ చేసుకుని వెళ్ళిపోండి. అండ్ మేమైతే పొద్దున ఎప్పుడు హోటల్లో స్టార్ట్ అయినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసాం, తర్వాత లంచ్ హెవీగా అంటే బ్రంచ్ చేసామన్నమాట. మధ్యాహ్నంది పొద్దుంది కలిపి ఒకేసారి తినేసాం. బట్ ఆకలి. సో దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయా అంటే మళ్ళీ అదొక సాహసమే చెప్పాలి, మా టేస్ట్కి తగ్గట్టు ఉంటాయో లేదో అని చెప్పి ఫైనల్గా అలా బయటకు వచ్చి ఎక్కడో ఒక చోట తిందాం అనుకుంటే అదేదో సినిమాలో మహేష్ బాబు గారు చెప్పినట్టు ఫ్యామిలీ ఉప్మా తినేస్తున్నారా అన్నట్టు మేమందరం చిపోట్లే తింటాం. ఎవ్రీ వీక్ మేము తినాల్సింది అంటే అది చిపోట్లే మాత్రమే. ఈ వీక్ అంటే ఆ ట్రిప్ నుంచి మా వాడు కూడా చిపోట్లే ఫ్యాన్ అయిపోయాడు. సో చూసారు కదా, బేసిక్గా వెజిటేబుల్ బౌల్ అనమాట, చాలా చాలా యమ్మీ ఉంటుంది. సో మాకైతే అమెరికా వచ్చిన తర్వాత ఫేవరెట్ ఏదంటే ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఇంకేముంది, హ్యాపీగా తినేసాం. సో మంచిగా ఫోటోలు దిగేసాను అనమాట. అవన్నీ మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను, చూసేయండి. అదండి మా లాస్సీ అడ్వెంచర్ టెనెసీలో డే 1 అనమాట. నెక్స్ట్ కమింగ్ వీడియో డే 2 మేము టెనెసీలో ఏం చేశాననేది చూపించబోతాను. సో స్టే ట్యూన్ అండ్ ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.